నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అరాచకం విధ్వంసం చేయాలని చూస్తూ ఊరుకోం. మాజీ సీఎం జగన్ ను హెచ్చరించిన మంత్రి పయ్యావుల కేశవ్. యోగాంధ్ర వరల్డ్ రికార్డుకు సర్వం సిద్ధం. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి గడ్లం వివేక్ వెంకటస్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జగన్ వైసీపీ ఆలోచనలు చూస్తుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదన్నట్లుందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రౌడీలంతా నా వెనుక నడవండి, నాయకత్వం వహిస్తానట్లు జగన్ తీరు ఉందని విమర్శించారు. చంద్రబాబు చాలా ఓర్పు సంయమనంతో ఉన్నారు కదా అని అరాచకం విధ్వంసం చేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని హౌస్ అరెస్టులు, తప్పుడు కేసులతో భయపెట్టాడని, అధికారం పోయాక అంటే భయం పోతుందని పర్యటన ద్వారా రాష్ట్రంలోని రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్ ను జగన్ సమీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు, రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి, మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ గాని, మొన్న చేసినటువంటి పర్యటనలు గాని. బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు. హౌస్ అరెస్ట్లు అన్నారు, గేట్లకు తాళాలు అన్నారు, అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో 5 ఏళ్ళు ఏం నడిచిందో చూసాం. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను అన్నటువంటి చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది. దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో. చిన్న డిఫరెన్స్ అది. ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు. ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు. అడవిలో ఉన్నటువంటి దారి దోపిడీ దొంగలందరినీ సమీకరించు, అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని. అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికోసమో కాదు. ఈ అరాచకాన్ని, అరాచకవాదుల్ని వెంట పెట్టుకుని మళ్లీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్ గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. మీకు భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్ గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి, సినిమా కాదు, డెమోక్రసీ. భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్ గా సంవత్సరం కూడా అలా ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప నరికేసి ప్రజలు. అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు. ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంత మళ్ళీ అట్లానే ఉంది. అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. నక్సలైట్లని, ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు. లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు. చాలా ఓర్పు, చాలా సంయమనం ఆయనకి. నీలాంటి అరాచకాల్ని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్ లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్న? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి.
కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. జూన్ 21వ తేదీన విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. బీచ్ రోడ్డు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నుండి భీమిలి వరకు 29.8 కిలోమీటర్ల పొడవున కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక్క బీచ్ రోడ్లోనే 3.26 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం 5 లక్షల మంది అవుతారని అన్నారు. వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలో నిలిచిపోయేలాగా సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. జిల్లా యంత్రాంగం అట్లాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్య అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 26 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా తిరిగి ఏ కంపార్ట్మెంట్లో ఏ విధంగా నెంబర్ ఇస్తూ ఉన్నారు, రేపొద్దున వీటి మీద మ్యాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, అట్లాగే టాయిలెట్స్ ఎక్కడ పెట్టబోతున్నారు, యోగా కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద ఎత్తున నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా. ఎందుకంటే గతంలో సూరత్లో జరిగింది 150,000 మందికే చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే 20వ తారీఖు రాత్రికి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 20వ తారీఖే మరి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. విశాఖపట్నం నగరంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కళాశాల, పాఠశాల విద్యార్థులు, ఇండస్ట్రీస్లో కార్మికులు, అట్లాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే ప్రజలు, అట్లాగే ప్రతి వాళ్ళు యోగాలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రోజు ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. యోగా మన జీవన విధానంలో ఒక భాగమైంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని కోరటం, దాన్ని ఆయన విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో యోగాలో కూడా యోగాంధ్రప్రదేశ్ 2025 మరి విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రాంతానికి, ఈ నగరానికి ఇవ్వటం మనందరం కూడా గర్వకారణం. ఓ పక్కన సముద్ర హోరు, ఓ పక్కన ఈ లక్షలాది మంది ఈ యోగాలో చేసే కార్యక్రమం ప్రపంచం మొత్తం చూడబోతూ ఉంది. వాటి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలిరాబోతున్నారు. బ్రహ్మాండంగా చేప్రదం అవుతుంది. నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. అందరినీ మనస్ఫూర్తిగా విశాఖపట్నం జిల్లా నాయకుల్ని, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యుల్ని, ఎమ్మెల్సీలని, అలాగే ఈ 3 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మంత్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా మొన్న ఇన్వాల్వ్ చేసి కూర్చోబెట్టి మాట్లాడి విజిట్ చేసి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళారు. బ్రహ్మాండంగా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. బ్రహ్మాండంగా చెప్పారు. నాయకులు చంద్రబాబు నాయుడు గారు కని విని ఎరగని రీతిలో ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరపాలనే ఉద్దేశంతో మరి ప్రధాని మోడీ గారి సహకారంతో మరి ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడా లేని విధంగా గౌరవించే విధంగా మొత్తం సుమారు 3,25,000 మందిని మనం ఈ స్ట్రెచ్ అంతా, ఈ బీచ్ రోడ్ స్ట్రెచ్ అంతా, తర్వాత మిగతా ప్లేసుల్లో మొత్తం వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో యంత్రాంగం కానీ, ఇక్కడ రాజకీయ నాయకులు కానీ అంతా కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రహ్మాండంగా ఈ మ్యాటింగ్ ఇవన్నీ కూడా అధికారులు కూడా బాగా పనిచేసి ఏదైతే ఈ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పనిచేస్తున్నారో మన కార్యకర్తలు, నాయకులు, ఇతర పెద్దలు కూడా బ్రహ్మాండంగా ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసి దీన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. కాబట్టి మరి దీన్ని అందరూ కూడా పెద్దలు ఎక్కువగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మీ వంతుగా మీరు కృషి చేయాలని మా తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఇది మన రాష్ట్రానికి, మన విశాఖ నగరానికి కూడా ఒక తలమానికమైన కార్యక్రమం కాబట్టి విశాఖ నగరాన్ని ప్రపంచ దృష్టిలో ఒక పెద్ద నగరంగా, ఒక మంచి నగరంగా చూపించాలనే ఉద్దేశంతో జరిపే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు.
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీనిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిలిపాదికి యోగానందం ఆరోగ్య భాగ్యం సొంతమవుతుందని కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఉదయం కడప స్టేట్ గెస్ట్ హౌస్ ఎదుట నగర పాలక సంస్థ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎంసీ కమిషనర్ మనోజ్ రెడ్డి హాజరై ప్రసంగించారు. జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలో ప్రత్యేకించి మీడియా మిత్రుల ఫ్యామిలీ యోగా కాన్సెప్ట్ తో నిర్వహించిన కార్యక్రమం నూతనోత్సాహం నింపిందని అన్నారు. వారికి యోగాపై అవగాహన, యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విశదీకరిస్తూ అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. డిఫరెంట్ ఏరియాస్లో రాజుబాగ్ రోడ్లో కానీ నెహ్రూబాగ్ రోడ్లో కానీ ఇలా డిఫరెంట్ రోడ్స్ని చూస్ చేసుకొని అందరికీ ఒకవైపు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అదేవిధంగా మనం కూడా దాని మీద ఒక ప్రాక్టీస్ అనేది జరిగే విధంగా స్టెప్ తీసుకున్నాం. లాస్ట్ 1 monthలో మన ఫ్యామిలీ యోగా థీమ్ తోటి క్రికెట్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున చేశాము. నియర్లీ 3,000-4,000 మెంబర్స్ తోటి. ఈ 1 month కూడా అందరూ స్టాఫ్ కానీ ట్రైనర్స్ కానీ అందరూ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి చేయడము ఎంతగానో అది అభినందనీయమైన విషయము. ఈరోజు ఇక్కడికి స్టాఫ్ కూడా చాలామంది వచ్చారు. ఇప్పుడు 21st రోజున ఇంటర్నేషనల్ యోగా డే, 11th ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ 5 lakhs మెంబర్స్ తోటి బీచ్ మీద చేయబోతున్నారు. అదే దాన్ని మనం ఫాలో అవుతూ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోను, మండల హెడ్ క్వార్టర్స్లోను, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లోను అన్ని చోట్ల కూడా బిగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. అవర్ హెరిటేజ్ అది మనము వరల్డ్కి ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్ లాంటిది. మన దగ్గర నుంచి పుట్టినటువంటి ఒక బిగ్గెస్ట్ హెల్త్ యాక్టివిటీ అది. సో దాన్ని మనము అందరూ అలవర్చుకోవాలి, దాన్ని అందరికీ కూడా మనం ఇంకా ప్రాపగేట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇది యాక్టివిటీ చేసుకున్న వలన 21st రోజున అందరూ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఒకటి వాళ్ళు మాత్రం సచివాలయ పరిధిలో వెన్యూస్ అన్నీ ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ అక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొకసారి ఆ రోజు యోగా డెమాన్స్ట్రేట్ చేయడం, అదేవిధంగా ఇంకా నేర్చుకునే ప్రాసెస్లో ఇంకొక స్టెప్ తీసుకోవడము చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఆల్ 1000 వెన్యూస్లో కూడా నియర్లీ 1000 వెన్యూస్ ఉన్నాయి మన టౌన్లో. అక్కడంతా యాక్టివిటీ ఆ రోజు జరగాలి. అదేవిధంగా క్రికెట్ స్టేడియంలోనూ ఈ రోడ్లో కానీ రాజుబాగ్ రోడ్ కానీ ఇటువంటి మేజర్ రోడ్స్లో కూడా ఒక 4-5 రోడ్స్లో ఆ రోజు జరుగుతుంది. క్రికెట్ స్టేడియం దాకా రాలేని వాళ్ళు అక్కడ కూడా చేయొచ్చు. అదేవిధంగా దాన్ని చూసి కూడా అవేర్నెస్ వస్తుంది అందరికీ. అండ్ క్రికెట్ స్టేడియంలో మన కార్పొరేషన్ స్టాఫ్ కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా క్రికెట్ స్టేడియం దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. ఐఎన్బీ వాళ్ళ తరపు నుంచి మళ్ళీ మీడియా వాళ్ళు కూడా ఒక ఇన్విటేషన్ అది వస్తుంది. అండ్ స్టాఫ్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాము. బట్ ఎవ్రీవన్ ఇన్వైటెడ్, అందరూ కూడా ఆ రోజు వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడమే కాకుండా ముఖ్యంగా దాని యొక్క ఐడియా ఈజ్ టు లెర్న్ యోగా. ఇంకా కొంచెం ఎక్కువగా దాన్ని మనము అందరూ డెమాన్స్ట్రేట్ చేస్తూ ఒకవైపు అలవాటు చేసుకుంటూ వెళ్ళాలని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.